హలో, మళ్ళీ ఆకాశంలోకేనా? ఏంటి గురూజీ? ఏమంటోంది నీ మనసు? అమ్మకి ఇదంతా అవసరమా? ఇంకేం చేయను గురూజీ, మీరేమో ఒప్పుకోలేదు. అట్లీస్ట్ ఆంటీకి చెప్తేనైనా ఒప్పుకుంటారేమో అనుకున్నాను. మీరు చేసింది బాగా ఓవర్ అయింది. అమ్మాయిలకు కూడా కొన్ని అభిప్రాయాలుంటాయి, తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు అడుగుతున్నాను కదా, దయచేసి ఏమనుకోకుండా చెప్పండి గురూజీ. నాకు చిన్న ఆశ ఉంది, ఆ ఆశను మీరు నెరవేర్చగలరా? ఏంటో చెప్పండి గురూజీ, తాజ్ మహల్ కావాలన్నా తీసుకొచ్చిస్తాను. అంత సర్కస్ ఏమీ చేయనవసరం లేదు. నాకెప్పటి నుంచో మందు కొట్టాలని ఆశగా ఉంది, నెరవేర్చగలరా? ఏమైందండి అలా చూస్తున్నారు? సడన్ గా మీరు మందు తాగుతాననేసరికి వచ్చే మాటలు కూడా ఆగిపోయాయి. అయినా ఒక అమ్మాయి డైరెక్ట్ గా నేను మందు తాగుతానంటే అరేంజ్ చేయకపోతే మా మగ జాతికి అవమానం. అన్ని అరేంజ్ చేసి మిమ్మల్ని పిలుస్తాను గురూజీ. ఈ విషయం అమ్మా నాన్నలకు మాత్రం తెలియకూడదు. సరే మా వాళ్ళ బాబు గారు తాగితేనే చెప్పలేదు, ఈవిడ గారు తాగితే చెప్తానా? మొత్తానికి డ్రింకింగ్ ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. అయినా తనే తాగుతానని నోరారా అడిగాక ఏం చేయగలను? అడ్జస్ట్ చేసుకోవాలి. గురూజీ, అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాను, మీ ఇష్టం. అబ్బా కూతురు ఒకే బ్రాండ్. ఓ, వాసన సరిగా లేదనిపిస్తుంది. ఏంటి మమ్మీ తను జ్యూస్ లాగించినట్టు లాగించేస్తుంది? గురూజీ, సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినట్టు? మొక్క పరిచయమే లేనమ్మాయిని ఇష్టపడి ఆ రేంజ్ లో ప్రపోజ్ చేశారే, మీకు హ్యాట్స్ ఆఫ్. అక్కడే చిన్న తప్పు జరిగిపోయింది. నాకు బదులు నువ్వు ఇష్టపడ్డ డైరీ అమ్మాయి ఆ ప్లేస్ లో ఉండుంటే ఈ పాటికి మీ తాతయ్య డాడీ చెప్పినట్టు వైభవంగా పెళ్లి జరిగి నీ లైఫ్ సెటిల్ అయిపోయి ఉండేది. ఏదేదో మాట్లాడుతున్నారేంటి గురూజీ? మోస్ట్లీ డ్రింక్ ఎక్కువైనట్టుంది. పదండి ఇంటికి వెళ్దాం. ఆ డైరీ రాసింది నా ఫ్రెండ్, దాన్ని చదవమని నాకు ఇచ్చింది. లైఫ్ లో ఫస్ట్ టైం నా గుడ్ ఫ్రెండ్ ని మోసం చేస్తున్నానని తెలిసిన మీరు 3 రోజులు టైం అడిగేసరికి ఏవి అనలేక మీ ఛాలెంజ్ కు ఒప్పుకున్నాను. నేను మీకు 3 రోజులు టైం ఇచ్చాను, మీరు నాకు 3 నిమిషాలు టైం ఇవ్వండి. ఇన్ని రోజులుగా నాకు అనిపించిందంతా మీతో పంచుకుంటాను. మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది, అయినా సరే నేను చెప్పాల్సిందంతా చెప్పేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టమని. మీకు కూడా మీ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చూస్తూ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆశ ఉంటుంది కదా. నాకు సివియర్ ఎండ్రోమెట్రోసిస్ అనే వ్యాధి ఉంది. మీరు ఎక్కువగా చదువుకోలేదని నాకు ఇవాళ తెలిసింది. మీకు ఇదంతా అర్థం కాదులేండి. ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు. నాకు పిల్లలు పుట్టిన విషయం తెలిసి మనసు రాయి చేసుకుని పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ చేసుకున్నాను. నా వల్ల ఇంకొకరి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆ డైరీ రాసిన అమ్మాయి చాలా మంచిది ప్రీతం. మీలో ఉన్న ప్రేమని పంచుకునే అర్హత దానికి ఒక్కదానికే ఉంది. తన పేరు నందిని. ఇదిగోండి ప్రీతం, ఇది తన అడ్రస్.